యోవేలు ప్రవచనం కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే. ఏంటి మతిపోయిందా? ఇలాంటి ఆయుధాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. కమాన్. దేవుడు కొత్త నిబంధన చేస్తానని ముందుగానే వాగ్దానం చేసింది ఎవరికోసం? అందరి కోసం. ఇదిగో నేను ఇశ్రాయేలీల వారితోనూ యోధావారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇశ్రాయేలీలకని రాయబడింది కదా, అంటే మనకు కొత్త నిబంధన వర్తించదంటారా? ఇలా వచ్చాడేంటి? మీరు టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు. నేను టాపిక్లోనే మాట్లాడుతున్నాను బ్రదర్. సరే, పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చిన వాగ్దానాలు పాత నిబంధనలో చాలా చోట్లున్నాయి. ప్రతి చోట ఆ వాగ్దానం ఎవరికోసమో కూడా చెప్పబడింది. అప్పుడు ఇశ్రాయేలీల మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాన్ముఖుడినై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇది ఇశ్రాయేలీలకి చేయబడిన వాగ్దానం. యెషయా 59:21లో కూడా ఈ వాగ్దానం కనిపిస్తుంది. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇశ్రాయేలీలకు చేయబడిన వాగ్దానాన్ని దేవుడు మానవజాతి అంతటికీ వర్తింపచేసినట్లు ఈ వచనం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ అందరి మీద అని వాక్యం అంటుంటే మీరేంటి ఇశ్రాయేలీల మీదనే అంటున్నారు?